నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 11,062 పోస్టులతో కొత్త డిఎస్సిని ప్రకటించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా ఎస్జిటిలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిట్లు 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటిలు 796 పోస్టులు ఉన్నాయి. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 11,062 పోస్టులతో కొత్త డిఎస్సిని ప్రకటించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను మెగా డిఎస్సి నోటిఫికేషన్ను రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయగా ఎస్జిటిలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, లాంగ్వేజ్ పండిట్లు 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటిలు 796 పోస్టు ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాష్ట్ర సర్కార్ విడుదల చేసింది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. విక్రాంత్. సుజాత, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కూడా చూస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కాసేపటి క్రితమే నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశాడు. అయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం కూడా 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన కూడా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసి, అయితే దీన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా నిన్ననే రద్దు చేసింది. అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1,77,000 మంది కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ ఈ రోజు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్ రద్దు చేసిన అనంతరం కూడా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మెగా డిఎస్సి నిర్వహిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు నోటిఫికేషన్ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. గత నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులకు తోడుగా కూడా కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య కూడా 11,062కు చేరింది. కాగా మొత్తం ఇటు కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ మొత్తం పోస్టులకు కలిపి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిన్ననే నిర్ణయించుకుంది. ఇందుకు అనుగుణంగానే పాత నోటిఫికేషన్ రద్దు చేస్తూ కూడా ఇటీవల గ్రూప్ 1 పోస్టుల భర్తీలోను కూడా గత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత టీచర్ పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం ఇదే విధానాన్ని కూడా అనుసరించింది. అయితే గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎవరు కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా కూడా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కొత్త అభ్యర్థులు మాత్రమే గతంలో ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేదో వారు మాత్రమే కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఉద్యోగ ఖాళీలు చూసినట్లయితే 11,062 టీచర్ పోస్టులతో మొత్తం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో కూడా వీటిలో ఎస్జిటిలు 6,508తో పాటు స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 2,629, ఇటు ఎల్పీకి సంబంధించి 727, పీఈటీకి సంబంధించి 182, దీంతో పాటు స్పెషల్ ఎడ్యుకేషనల్ కేటగిరీలో కూడా స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటిలు 796 పోస్టులు ఉన్నాయి. మార్చి 4 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకునేవారు దాదాపు మార్చి 4 నుంచి కూడా ఏప్రిల్ 3 అంటే దాదాపు నెల రోజుల సమయం ఇచ్చింది డిఎస్సి దరఖాస్తు చేసుకోవడం కోసం. అయితే గతంలో వచ్చినటువంటి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకొని సాఫ్ట్వేర్ ను రూపొందిస్తా ఉన్నారు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ పై కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీచర్ ఎలిజిబిలిటీ అంటే టెట్ కు సంబంధించి కూడా ఇప్పటికే 4 లక్షల మంది కూడా ఉత్తీర్ణులయ్యారు. వారంతా కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ప్రశ్న పత్రాల నుంచి కూడా ఫలితాల వరకు సాంకేతికతను ఉపయోగించుకోవాలనేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇందులో భాగంగానే
సాఫ్ట్వేర్ రూపకల్పనపై కూడా మరింత శ్రద్ధ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటు పాస్వర్డ్లు, ఆన్లైన్ సిస్టమ్ కూడా భద్రతను సీనియర్ అధికారులు సమీక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటిసారి ఇటు డిఎస్సికి సంబంధించి కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెడుతున్న నేపథ్యంలో కూడా సాంకేతిక రంగంలో ప్రైవేట్ కంపెనీల పాత్ర కూడా పోషిస్తున్నందున విద్యాశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశిస్తా ఉన్నారు. కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అధికారులు కూడా ప్రతి అంశాన్ని కూడా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఆదేశాలు అందాయి. సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్. తెలంగాణలో మెగా డిఎస్సిని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 11,062 పోస్టులతో డిఎస్సిని విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, మనం నిన్ననే చెప్పుకున్నాము రేపు డిఎస్సి విడుదల కాబోతుంది అని చెప్పేసి. సో మొత్తానికైతే మెగా డిఎస్సి ఇప్పటి వరకు నిరుద్యోగులందరూ ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కొంతమంది నిరుద్యోగులతో కూడా నేను మాట్లాడాను. వాళ్ళందరూ చెప్పేది ఈ డిఎస్సి అయినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా వేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాము. టీచర్ ఉద్యోగాలు చేయాలనేటువంటి ఆశతో కొన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు పడ్డంతగా ఇంతమంది ఎప్పుడు లేవు కాబట్టి ఇంత పెద్ద మెగా డిఎస్సిని మేము అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాము. కానీ టైంకి సంబంధించి ఎగ్జామ్స్ వేస్తున్నటువంటి ఆ డేట్స్ కానీ కొంచెం చూసుకొని వేయాల్సి ఉంటుంది. అంటే సంబంధించినటువంటి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కింద వస్తే చూసుకోండి. ఇది మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడం అలాంటిది ఏమీ లేకుండా ఉన్నంతలో జరిగేంతలో చాలా స్ట్రిక్ట్ గా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. 11,062 పోస్టులు దాంట్లో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి చాలా ఎక్కువగా ఉన్నాయి. 2,629 ఎంటీటీలకు సంబంధించి మొత్తం ఓవరాల్ గా ఉంటుంది కాబట్టి 6,508 ఉంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో గతంతో ఉన్నవి ఇప్పుడు ఇది మొత్తం కలిసి మాత్రం మెగా డిఎస్సి అయితే పడింది. నిరుద్యోగులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ప్రిపేర్ అవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాన్ని చేసే వాళ్ళు కూడా గ్యాప్ ఇచ్చేసి డిఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, సిలబస్ ప్రామాణికంగా చెప్తున్నారు. మళ్ళీ షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి చూస్తున్నారు. షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని అయినా సరే ఈసారి ఎలాగైనా డిఎస్సి కొట్టాలి. ఇప్పుడు పోతే మళ్ళీ ఇంకా ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. బీడీ చేసి ఇంత కష్టపడి ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నామంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఇంతకుముందు అప్లై చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చా లేదా అనేటువంటి కొంత సందిగ్ధంలో ఉన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఏ పరిస్థితిలోనూ గతంలో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హాల్ టికెట్ వస్తుంది. మళ్ళీ ఏమన్నా టెక్నికల్ ఎర్రర్స్ వస్తాయి, తర్వాత మీది కాలేదు అయింది అంటారని అనుకోకండి. ఖచ్చితంగా డేటా అంతా అలాగా ఉంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కేవలం కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని మాత్రం ప్రస్తుతానికి చెప్తున్నారు. సో ఓవరాల్ గా నిరుద్యోగులు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.